అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి చెందాలంటూ వచ్చిన వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన కుమార్తె ఈషా దేవల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబం చెప్పే వరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. ధర్మేంద్రకు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఇక హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా ధర్మేంద్ర పేరు పొందారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన్ను 2012లో పద్మభూషణ్ పురస్కారం వరించింది. 1997లో ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. ఎస్ వినోద్, ప్లీజ్ కంటిన్యూ. అనుష, బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మరణించారంటూ కూడా ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ వార్తలను ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్ ఖండించారు. ఆయన మరణించారంటూ కూడా ఇవాళ ఉదయం నుంచి వార్తల గురించి ఆమె ఖండించారు. ఈ మేరకు ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉంది, దయచేసి అసత్య ప్రచారాలు నమ్మొద్దు, ప్రస్తుతం కోలుకుంటున్నారంటూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మీడియా ఓవర్ డ్రైవ్ లో మునిగిపోయి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ధర్మేంద్ర గారు ఆరోగ్యంగా స్థిరంగా, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉంది, ఆరోగ్యకరంగానే ఉన్నారు, ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ కూడా ఇషా డియోల్ ఇన్స్టా పోస్ట్ లో కూడా ఆ వేదికపై రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతుంది అనుష. అయితే 89 ఏళ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 3 రోజుల కిందట ముంబైలోని క్యాండీ హాస్పిటల్లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాల నేషనల్ మీడియాలో కూడా వరుస కథనాలు అయితే వచ్చాయి. అయితే ఇవాళ ఉదయం ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచినట్లుగా కూడా చాలా, అంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే నేషనల్ మీడియాలో కూడా చాలా కథనాలు అయితే వెల్లడించాయి. అయితే ధర్మేంద్ర మరణించారంటూ వస్తున్న వార్తలను ఆయన కుమార్తె ఇషా డియోల్ తాజాగా ఖండిస్తూ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ పెట్టారు. మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వచ్చి అలాగే ఆయన చనిపోయారంటూ కూడా అప్డేట్స్ రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, చికిత్సకు బాగా స్పందిస్తూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. భార్య హేమమాలిని కూడా స్పష్టం చేశారు. అయితే తన తండ్రి ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దని ఇషా డియోల్ మీడియాను కోరారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ప్రస్తుతానికైతే అబ్జర్వేషన్ లో ఉన్నారు. మీడియా వాళ్ళు అతి ఉత్సాహంతో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు, ఆయన నిలకడగాను, దయచేసి అర్థం చేసుకోవాలంటూ కూడా ఇషా డియోల్ మరి కుటుంబ సభ్యులు కూడా పేర్కొన్నారు. ధర్మేంద్ర సతీమణి, నటి, రాజకీయ నాయకురాలైనటువంటి హేమమాలిని కూడా ఈ తప్పుడు కవరేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆమె విమర్శించారు. ఇది క్షమించరానిది. చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత గల ఛానల్స్ ఎలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు? ఇది అత్యంత అగౌరవంగా, బాధ్యతారహిత్యంగా ఉంది. దయచేసి కుటుంబానికి తగిన గౌరవం ఇవ్వండి, వారి వ్యక్తిగత గోప్యత అవసరాన్ని గుర్తించినట్టు కూడా హేమమాలిని ఎక్స్ అంటే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ధర్మేంద్ర మరణించడం కూడా వార్తలను కుటుంబం ఖండించినప్పటికీ కూడా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గేయ రచయిత జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పించడం, ఇవన్నీ చూస్తుంటే కూడా కుటుంబ సభ్యుల కొత్త బాధ వ్యక్తం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో వెంటిలేటర్ లో ఉన్నారంటూ కూడా వచ్చిన వార్తలు ఎలాంటి నిజం లేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా ముంబైలో హాస్పిటల్లోకి వెళ్లడం రావడం జరుగుతుంది. సోమవారం రాత్రి కూడా హేమమాలిని ప్రజలను ప్రశాంతంగా ఉండాలని, ఆయన అభిమానులు ప్రశాంతంగా ఉండాలంటూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ కూడా కోరారు. ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉన్న ధర్మేంద్ర గురించి ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు, మేమందరం ఆయనతోనే ఉన్నాము, ఆయన ఆరోగ్యం కోసం త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని మీ అందరినీ కోరుతున్నట్టు కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. అయితే ధర్మేంద్ర తనయుడు, నటుడు, బీజేపీ ఎంపీ అయిన సన్నీ డియోల్ ప్రతినిధి కూడా షోలే స్టార్ కు వెంటిలేటర్ అమర్చారనే ఊహాగానాలను ఖండించారు. ధర్మేంద్రకి వెంటిలేటర్ అమర్చింది ఇలాంటి వాస్తవం లేదు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆయన అబ్జర్వేషన్ లో ఉన్నారు, తదుపరి సమాచారం అందుబాటులో ఉన్న వెంటనే తెలియజేస్తాం, దయచేసి ఆయన ఆరోగ్యం గురించి తప్పుడు పుకార్లను వ్యాప్తి చేయకండి, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని, అలాగే కుటుంబ గోప్యత హక్కును గౌరవించాలని అందరూ కోరుతున్నట్టు కూడా
ఆయనకు సంబంధించినటువంటి ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం హేమమాలిని, సన్నీ డియోల్, బాబీ డియోల్ తో సహా మొత్తం వీళ్ళ కుటుంబం అంతా కూడా ఆసుపత్రిలో ఉంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు. నటుడు గోవింద కూడా ఆసుపత్రిలో అయితే కనిపించారు. సో మొత్తానికి ఇలాంటి వార్తలు ఎలాంటి అంటే తప్పుడు వార్తలు ఎలాంటి దయచేసి స్ప్రెడ్ చేయకండి అంటూ కూడా వీళ్ళంతా కోరుకోవడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. అయితే మనం ధర్మేంద్ర ప్రస్తావన విషయానికి వస్తే కూడా బాలీవుడ్ లో షోలే వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ లో హీరో అయినటువంటి ఈయన బీజేపీ తరఫున రాజస్థాన్ లో బికనేర్ నుంచి 15వ లోక్సభకు ఎన్నికయ్యారు. అంతేకాదు ఈయన ఇద్దరు భార్యలు ప్రకాష్ రావు, హేమమాలిని. ప్రస్తుతం హేమమాలిని బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. ప్రస్తుతం మధుర లోక్సభ మెంబర్ గా ఉన్నారు. ఈమె బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా ప్రసిద్ధి కూడా. సో ఈయన ఇద్దరు కుమారులు, ఇటు సన్నీ డియోల్, బాబీ డియోల్ బాలీవుడ్ లో అగ్ర కథానాయకులుగా సత్తా చాటుతున్నారు. వీళ్ళతో పాటు మొదటి భార్యకు కూడా 4 పిల్లలైతే ఉన్నారు. రెండో భార్య హేమమాలినికి, ఈయనకు ఇషాహానా 2 కుమార్తెలైతే ఉన్నారు. ధర్మేంద్ర పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లుధియానా జిల్లాలో నక్సల్ అనే గ్రామంలో జన్మించారు. తండ్రి కేవల్ కిషన్ సింగ్ డియోల్, అలాగే తల్లి స్వతంత్ర కౌర్. పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. అప్పట్లో ఒక ఫిలిం ఫేర్ పత్రిక నిర్వహించిన న్యూ టాలెంట్ షోలో సెలెక్ట్ అయ్యారు ధర్మేంద్ర. దీంతో సినిమాల్లో ట్రై చేయాలని పంజాబ్ నుంచి ముంబైకి వచ్చి ఛాన్స్ ల కోసం ప్రయత్నించాడు. ధర్మేంద్ర మొదటి సినిమా దిల్ బీ తేరా హమ్ బితేరా. ధర్మేంద్రను బాలీవుడ్ యాక్షన్ కింగ్ గా కూడా పిలుచుకుంటారు అనుష. అంతేకాదు ఇండియన్ రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.